దేవుని వాక్యం కోసం సమయం ఇవ్వాలి. దేవుని వాక్యం కోసం మనం పాటించాలి. దేవుని వాక్యాన్ని సమయిస్తే దేవుడు కూడా మనం సమయం ఇస్తాడు. మనం సమయం ఇవ్వకుండా ఆయన సమయం అడిగితే ఆయన మనకు సమయాన్ని ఇవ్వడు. మనం దేవుని వాక్యానికి సమయం ఇవ్వాలి. మనం సమయం ఇస్తేనే ఆయన మనకు కూడా సమయం ఇస్తాడు. మనం సమయం ఇవ్వకుండా ఆయన అడిగితే ఆయన సమయం ఎలా ఇస్తాడు? అందుకని అందరం వస్తాం, కానీ అందరూ వినలేము, అందరూ కనుగొనలేము, అందరూ చూడలేము. వాక్యాన్ని పాపం మనం గమనించాలి. వాక్యం తప్పక వేరేది లేనే లేదు. లేఖనంలో ఉన్న మాట, ప్రతి మాట కూడా విలువైంది. వాక్యంలో ఉన్న ప్రతి అక్షరం కూడా విలువైంది. ఆ వాక్యంలో ఉన్న ప్రతి అంశం కూడా విలువైంది. సమయాన్ని మనందరం కూడా బాగా పాటించాలి. సమయాన్ని మనందరం కూడా బాగా ఉపయోగించాలి. మరి లేఖనంలో ఉన్న ప్రతి అంశం మనకు అవసరం కాబట్టి ఒక అధ్యాయం మనం ప్రవేశిద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకము బేబో కరెంట్ బేబో 6వ అధ్యాయం 19 చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకము 6వ. ప్రవణ ముందు కూర్చో. నీకు లైటింగ్ తక్కువ అవుతాడు ముందే. చదువు బాగా కంటి చూపుల వాడు చదవండి. ఎందుకంటే ముందు కొంచెం మనకు కంటి చూపు డౌన్ అవుతుంది. అందులో కరెంట్ కొత్తగా ఉంది. 6వ అధ్యాయం 19 అంటారు. మొదటి కొరింథీయులకు పుస్తకము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? చాలు. మీకు అభ్యర్థులు వాడు గెలి చేస్తాడు. సరే, దేవుని యొక్క వాక్యము మనందరికీ అక్కడే. దేవుని యొక్క మాట మనందరికీ అక్కడే. ఏమంటా ఉంది వాక్యం అంటే, మీ దేహము దేవుని వలన మనకు ఏమని ఏర్పడింది? దేహం. మనం బాగా ఆలోచించాలి, బాగా అవగాహన పెట్టాలి. మన దేహము దేవుని వల్ల ఎవరి వల్ల అనుగ్రహింపబడింది? మనకు దేహము ఎవరి వల్ల అనుగ్రహింపబడింది? దేవుని వల్ల. దేవుని వల్ల అనుగ్రహింపబడిన వాక్యాన్ని ఏం చేయాలి? పరిశీలించాలా? మనకు అక్కడ మళ్ళీ చూడగా గట్టిగా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీకు తెలుదా? చాలా మీకు తెలుదా? మీరు ఎరుగరా? అపోస్తుల పౌలు గారు ఈ సంఘంలో మాట్లాడుతున్న మాట, అపోస్తుల పౌలు గారు ఈ సంఘంలో చెబుతున్న యొక్క బోధ మనకు అక్కడ. ఇప్పుడు మనకు దేహము ఉన్నాడంటే ఎవరు అనుకోవాలి? ఆలోచించండి. ఇప్పుడు మనకు దేహం ఉన్నారంటే ఎవరు అనుకోవాలి? దేహం. అయ్యా అస నువ్వు అట్లా అట్లా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట. ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మ లేదనుకోండి, నీలో లేదు, నాలో లేదు, ఇంకోలే అనుకో. కానీ పరిశుద్ధాత్మ దేవుని అనుభవించేటప్పుడు, పరిశుద్ధాత్మ నీలో లేదు, నాలో లేదు అనుకుందాం. ఉదాహరణగా, మాకు పరిశుద్ధాత్మని మేము ఎందుకు వెళ్తాము, మాకు పరిశుద్ధాత్మని మేము ఎందుకులా జీవిస్తాము, మాకు పరిశుద్ధాత్మని మేము ఎందుకులా పడతాం అని అను డౌట్ రావచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని అనుదినం అనుకుంటున్నామని తెలుసుకోవాలి. కానీ ఏమంటున్నాడు అక్కడ? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఇప్పుడు ఆలయం ఎవరు?
ఆలయం ఎవరు? దేవుడు. అక్కడనే మాట. మన హృదయం. ఎవరి ఆలయము? మన హృదయం. మన హృదయం. దీనికి ఆపోజిట్ బాగా చూపిస్తా. మన హృదయం ఇప్పుడు ఏమైంది? ఆలయం. అందరూ మాట్లాడండి. మన హృదయం ఇప్పుడు ఏమైంది? ఆలయం. అందరు హృదయాలు అయితే కావు. అందరు హృదయాలు ఆలయాల ఆలోచన చేద్దాం. ఒక టెస్ట్ ఇది, ఒక టెస్ట్ అనుకోండి. బ్లడ్ టెస్ట్ చేయాలంటే అది బ్లడ్ మీకు ఖచ్చితంగా ఇవ్వాలి. బ్లడ్ ఇవ్వకుండా బ్లడ్ ఎలా టెస్ట్ చేస్తారు? చేయలేదు. బ్లడ్ ఇవ్వకుండా బ్లడ్ ఎలా టెస్ట్ చేస్తారా? చేయలేదు. అందుకని లేఖనం ఏం చెబుతుంది మన వాళ్ళకి? ఇప్పుడు మనలో ఎంతమంది ఆయన ఆలయం ఉన్నాం? మనలో ఎంతమంది ఆయన ఆలయం ఉన్నాం? అమ్మా ఆయన ఆలయం మనందరం. మీరేమో చెప్తున్నారు, మాకు కొంచెం డౌట్గా ఉంది. ఏం డౌట్? కరెంట్ లేదు. మాకు కరెంట్ లేదయ్యా. చాలా అంటే మా బాగుంటాయి మన ఆలోచన. కానీ కరెంటు కోసమే మనము జీవించడం కాదు, కరెంటు కోసమే మనం బతికేయడం కాదు. మనం బతికినా కూడా క్రీస్తే, చనిపోయినా కూడా క్రీస్తే. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమొచ్చింది అక్కడ? అయ్యా కూర్చోయ్యా. మన క్వశ్చన్ ఏమొచ్చింది ఇప్పుడు? చదువు. క్వశ్చన్ ఏమొచ్చింది ఇప్పుడు? మీ దేహము దేవుడి వలన, మన దేహము దేవుడి వలన. మొదటి కొరింథీయుల పుస్తకము 6:19 జ్ఞాపకం ఉంచుకోండి. మొదటి కొరింథీయుల పుస్తకం 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మ మీలో లేకపోయినా మీరు పరిశుద్ధాత్మ దేవుని నమ్ముకున్నాం. మనలో పరిశుద్ధాత్మ లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుని నమ్ముకున్నాం. మనలో పరిశుద్ధాత్మ లేదనుకోండి, మనలో పరిశుద్ధాత్మ లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుని నమ్ముకున్నాం. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండదని ఆయన ఆలయమై ఉన్నామని మనం వెళ్తామా? ఇప్పుడు దీనికి ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ మాటకి ఏం చేయాలి? ఎవరు ఆయన ఆలయము? ఎవరు ఆయన మాట వినేవాళ్ళు? ఎవరు ఆయన పరిశుద్ధాత్మ తెలుసుకునేవాళ్ళు? ఎవరు ఆయన పరిశుద్ధాత్మ పొందుకునేవాళ్ళు? ఎవరున్నారు? ఎవరున్నారా? దేవుని ఆత్మ నీలో నాలో ఉందా? అది ఎలా చెప్పగలము? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు మాట తీసి మనకు ఆ మాట తీసి. కానీ దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నప్పుడు నువ్వు ఏం చేయాలో ఏం చేయాలో చూస్తాడు. దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నప్పుడు నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదు. ఎవరిది నేను క్వశ్చన్? ఎవరికి ఈ పాయింట్? ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే బాప్తీసం తీసుకున్నారో, ఎవరైతే ఆయన శరీరం ఆయన రక్తం పూసుకుంటారో, బాప్తీసం బల్లా లేని వారికి కొంచెం ఇబ్బంది ఏమో. బాప్తీసం బల్లా ఉన్నవారు ఆయన ఆలయమై ఉన్నారు. ఆయన పరిశుద్ధాత్మ నమ్ముకున్నాం. పరిశుద్ధాత్మ నీలో ఉంది, నీలో ఆయన శరీరం ఉంది, నీలో ఆయన రక్తం ఉంది. అలాంటి వారికి క్వశ్చన్. ఒకవేళ అందరూ వినొచ్చు అటు ప్రకారం జీవించచ్చు. ఆపోజిట్ చూద్దాం, దానికి ఆపోజిట్ వ్యతిరేకం పోతాం. అది చూపించుద్దాం. రోమా 13 అధ్యాయము 12వ వాక్యం. రోమా 13:12. రోమా 13:12. అందరూ తీసుకోలేదు మనం. మీరు అట్లా ఉంటుంది. ఏమన్నా చెప్తాను చదవండి బా. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక రాత్రి అయిపోయిందా? రాత్రి ఎలా అయిపోయింది? ఎలా గడిచింది? రాత్రి అయిపోయింది. ఎట్లా రాత్రి అయిపోయింది? ఇప్పుడు మనం ఏమంటాం? లోకానుసారంగా సూర్యుడు లేడు, లోకానుసారంగా సూర్యుడు కనిపిస్తున్నాడు, లోకానుసారం చంద్రుడు లోకానుసారం పోతాం. కానీ క్రీస్తులో లేని వారికి క్రీస్తు ఉన్నాడు. అందుకని రాత్రి చాలా గడిచిన తర్వాత నెక్స్ట్ చదవండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది. పగలు వచ్చింది. క్రీస్తు వచ్చాడు. రాత్రి చీకట్లో ఉన్నారు అందరూ. చీకటినే అగాధంలో వారికి వెలుగు ప్రకాశిస్తూ ఉంది. చీకటినే అగాధంలో వారికి వెలుగు వచ్చింది. ఈ వెలుగును చూసిన వారు వెలిగింపడాలి. ఈ వెలుగును చూసిన వారు నమ్ముకోవాలి. ఇప్పుడు మనకేం ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చింది?
దేహం కాలం దేవుడి దేవుడి ఆలయం ఉన్నాం. ఎవరు ఎవరు దేవుని ఆలయం ఉన్నారు? ఎవరు లేరు. ఒకటి ఎవరు లేరు. రెండోది ఏమంటావు వాక్యం ఇక్కడ చూద్దాం. సార్ చదమ్మా 13 చదవండి. రోమా 13 అల్లరితో కూడిన రోమా 13 అల్లరితో కూడిన అదే చదవండి. చదవండి అందరూ చదవండి, ఇబ్బంది. అల్లరితో కూడిన ఆట పాటలైనను అల్లరితో కూడిన ఆట పాట డిష్యూమ్ డాషింగ్ మత్తయినను ఆగండి. ఎవరు ఈ అల్లరితో కూడిన ఆట పాట? ఎవరు ఎవరు కావాలి? ఇది ఈ ముందున్న వాక్యంలో వాళ్ళు కావాలా? లేదు. రోమ 6:19 వాళ్ళు కావాలా? రోమ 6:19 వాళ్ళు ఎవరున్నారు? సార్ రోమ 6:19 ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? అమ్మా మాట్లాడు. మీరు ఎవరు భయపడాకండి, కోపడాకండి. వాక్యానికి అనుసరిస్తాం. వాక్య ప్రకారం ఏదైనా ఉంటే నేను మాట్లాడండి. నేను ఎవరి మీద కోపం కాదు, ఎవరి మీద ద్వేషం కాదు. అందరికీ నేను వాక్యం చూపించేవాడిని. అందరి చేతుడు నేను చేయించేవాడు కాదు. అందరికీ నేను కేవలం వాక్యం చూపించేవాడిని. కానీ 6:19 ఏముందంటే 6:19 ఏమున్నదంటే మీ దేహము ఈ దేహము ఈ బాడీ ఎవరిది? దేవుని ఇప్పుడు ఈ దేహాన్ని ఎవరు చూపిస్తున్నాం? మళ్ళీ ఈ కళ్ళను ఎవరు చూపిస్తున్నాం? అక్కడ బద్దుడు ఏమంటున్నాడో ఇక్కడ 6:9 ఏమంటున్నాడు. దాన్ని 2 తూకం వేద్దాం. బద్దుడు ఏమంటున్నాడో మొదటి కొంత 6:19 ఏమంటున్నాడో తూకం వేద్దాం. ఏ ప్రకారం నడుచుకున్నాము, ఏ ప్రకారం జీవిస్తాము? ఈ రోజు కొత్త, ఈ రోజు పాత, ఈ రోజు కొత్త. కానీ అల్లరితో కూడిన ఆట పాటలైనను ఆట ఏంటి, పాట ఏంటి? ఆటలంటే ఆటేటప్పుడు కేకలు వేసుకుంటూ అల్లరితో కూడుకున్నాం. ఎవరితో అదే చదవండి అన్నమాట మీ క్లారిటీ అర్థం. అల్లరితో కూడిన ఆట పాటలైనను మత్తయినను లేకయు కామ విలాసములైన పోకిరి శాస్త్రులైనను లేకయు కలహమైన మత్సరమైనను లేకయు పగటి ఎందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. చాలా. ఇప్పుడు మత్తు అంటారు వాక్యం. మత్తుతో ఏముండకూడదు? మత్తులో ఏముంది? మందు. మత్తు ఏం చేస్తుంది? మనిషిని కుమరిస్తారు. కానీ ఆ మత్తు అనే మాట మనం గమనించామనుకోండి. మరి ఇక్కడ ఒక మత్తు ఉంది కదా. ఎక్కడ ఒక మత్తు ఉంది? మనకు తెలిసిన కాదు ఎక్కడైనా మత్తు ఉందా బైబిల్లో? మనకు తెలిసినంత వరకు బైబిల్లో ఎక్కడైనా మత్తు ఉందా? ఎఫెసీయులమ్మా చదవమ్మా. మత్తు అయ్యా కూర్చో కట్టే 6 రోజులు తీసుకుపోయి చదవండి. మరియు మద్యముతో మత్తులై ఉండవు. చాలా. ఇంకొక చోట ఎక్కడ ఉంది? మత్తు అనేమాట. ఇది మద్యమే, ఇది మత్తు. అమ్మా గణితలో ఉందమ్మా చూడండి. ఐదు 20 ఉంటుంది కదా. కలిసి 5:20 చూడండి. అవును. వేదములు, విమతలు, మత్తములు, క్రోధములు, కక్షలు, వేదములు 21 మా వేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం. చాలండి. ఇప్పుడు మత్తు మనకి ఏం చేయాలి కనిపిస్తుందంటే గలతీలో కనిపించింది, ఎఫెసీలో కనిపించింది, రోమాలో కనిపించింది, మొదటి పేతులు. ఈ మత్తు ఏం చేస్తుంది? మనిషిని నాశనం చేస్తారు, మనిషిని అవమానం చేస్తారు. అయితే ఇంకోటి యేసు ప్రభుల వారు శిష్యులు ఉన్నారు. అవును, యేసు ప్రభుల వారు శిష్యులు. అక్కడ ఒక మత్తు కనిపిస్తారు. అది ఎలాంటి మత్తు అనుకుందాం మనం? అది కూడా మత్తేగా. మరి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా? అది మత్తా కాదా? అది ఎలా మత్తు?
ఎక్కువ తీసుకున్నాడు. ఇది మద్యం నిషేధం కాదు, అది మద్యం కాదు, అది ఏంటది కేవలము ద్రాక్ష రసం, మంచి క్వాలిటీ రసం, మంచి. ఇప్పుడు మనం ఉన్నాం ఉదాహరణగా, ఇది ఏదో పండగ చేస్తారు చూడండి, శ్రీరామనవమి శివరాత్రి, పానకం మొత్తం. పానకం ఎవరైనా ఎక్కువ తాగండి మొత్తే, పానకం ఎవరైనా ఎక్కువ తాగితే మొత్తే. కానీ ఆనాటి కాలంలో యేసు ప్రభువు వారు అంటే ఈ మొత్తుకు ఆ మొత్తుకు పోల్చుకుంటాం కదా, అది మొత్తే కదా, ఇది అది కొంతమంది ఉంటుండే పండగ అంటే సంబరం కదా, పండగ అంటే సంతోషం కదా, పండగ అంటే ఎగులాడాలి కదా, ఇలా చేస్తా ఉన్నాం. అది క్రైస్తవత కాదు, అది కాదు అసలు, అది క్రైస్తవత కాదు. అల్లరితో కూడిన ఆట పాటలను మత్తైనను ఉండవు. ఇప్పుడు మొదట ఏం చెప్పాడు 6:19 అపోస్తలుడైన పౌలు గారు 6:19 ఏం చెప్పి చదవద్దండి సారికి. నీ దేహము దేవుడు. ఇప్పుడు దేవుని ఆలయం, దేహానికి ఏమి ఇస్తున్నావు? ఈ దేహము దేవుడు ఆలయం ఉంటుంది. నీలో పరిశుద్ధాత్ముడు అంటారు. నీలో పరిశుద్ధాత్మ లేకపోయినా నువ్వు పరిశుద్ధాత్మ నమ్ముకున్నవాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రోమా 13 ఏమంటాడంటే, ఇప్పుడు ఇక్కడికి అక్కడికి పోల్చుకుంటే మనం ఎక్కడున్నాం అనుకోవాలి? ఇప్పుడు అమ్మా రోమాలో ఉందావా? పౌలు గారు రోమాలు బంధింపడ్డారు కదా, పౌలు గారు రోమాలు బంధింపడ్డారు కదా, పౌలు గారు రోమాలు శస్త్రాలు పడ్డారు కదా, అందుకని మనం అట్లా ఉందామా? ఆలోచిద్దాం. ఈరోజు మనకు కొత్త అని కాదు, నిన్న పాత అని కాదు, మనం కూడా ఆలోచించాలి. ఎవరైతే క్రీస్తు శరీరము క్రీస్తు రక్తము భావించుకుంటున్నారో, మరి మొన్న జరుగుతూ ఉంది అక్కడ ఆ ఊర్లో పండగ. ఏం పండగ అది? పీర్ల పండగ. మీరు ఎవరినైనా అడిగి విచారించండి, ఎవరినైనా సరే, నన్నే కాదు, ఒరిజినల్ ముస్లిం ఆ పండగ చేయరు. తెలిసిన ఆ విషయం? ఒరిజినల్ ముస్లిం ఆ పండగ చేయడు. ఏముంది దాంట్లో? చేస్తే ఏముంది, చేయకపోతే ఏముంది? చేయమని ఎక్కడుంది, చేయొద్దని ఎక్కడుంది? క్వశ్చన్ అంటే మీ పక్షాన్ని కొంచెం మాట్లాడాలి, నా పక్షాన్ని మాట్లాడకూడదు. చేయకూడదు ఎక్కడుంది? చేయమని ఎక్కడుంది? చేయమని ఉందా? చేయొద్దని ఉందా? ఎక్కడుంది చేయొద్దని? అల్లరితో కూడిన ఆట. ఆడేమో తెల్లాదు, ఎప్పుడు తగ్గితే అప్పుడు మందు వేసుకుంటాడు. ఎవరు డబ్బు కొట్టాడు, ఎప్పుడు కైపు తగ్గితే అప్పుడు మందు వేసుకోవాలి, డప్పు కొట్టాలి. ఆ డప్పు, ఆ సంగీతం ఆయన ఇష్టమా? మనమేం చేస్తాం? ఎంకరేజ్ చేస్తున్నాం. ఏంటి అన్ని? ఇది నిజమునో క్రీస్తుని అంగీకరించిన వాడైతే, 6:19 ఉన్నవాడైతే, ఎవడైతే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ 6:19 ఉన్నవారైతే, ఎవరున్నారు 6:19? 6:19 ఎవరున్నారు చెప్పండి? 6:19 ఆక్రమణ ఎవరున్నారు? ఎవరు? ఎవరున్నారు ఇక్కడ మనం 6:19 ఉన్నవారు చెప్తాం ఒకసారి. 6:19 ఉన్నవారు 13 ఉన్న మాటలు, 6:19 ఉన్నవారు 13 రాకూడదు. ఆలోచించండి. 6:19 ఉన్నవారు 13 అంటే రాకూడదు. ఏమన్నాడు 13లో? చదవండి గట్టిగా. అల్లరితో కూడిన ఆట పాటైనను మత్తైనను లేకయు కామ విలాసమైనను పోకిరీ చేష్టలు దేవుడికి ఇష్టమా? దయచేసి శరీరం అనుకొని రక్తం తాగే వాళ్ళు కూడా వెళ్ళి చూస్తూ ఉంటారు. అవసరమా? అక్కడ అవసరమేనా? మరి ఈ మాట మనకు తెలిసినా చూడొచ్చునా చూడకూడదా అనే మాట మనకు తెలిసినా అది అట్లయితే వాళ్ళు ఎవరు అప్పుడు ఏ జనాంగం అనుకోరావు? వాళ్ళు ఏ జనాంగం అనుకుందమ్మా? వాళ్ళు ఏ జనాంగం అనుకుందాం? ఆలోచించాలి మనం కూడా. ఉంటే ఎట్టుండాలి, లేకపోతే ఇటు కాకుండా అటు ఉంటే అట్లా సరే. ఇంకొక అదే ఇప్పుడు సంతోషం కావాలి. ఎంతమంది కావాలి సంతోషం? సంతోషం ఎంతమంది కావాలి? ఎలాంటి సంతోషం కావాలి? వద్దు, వాక్యం పక్కన పెట్టు. ఎలాంటి సంతోషం కావాలి? ఇప్పుడు మనమేమంటాం అంటే, దయచేసి చాలామంది ఈ మాట బాధపడతాం. వాళ్ళకు కొంచెం గుచ్చుకున్నట్టు ఉంటారు, ముళ్ళు గుచ్చుకుంటుంటారు. పండగ వస్తే మేము సంబరాలు చేసుకోవద్దా? పండగ వస్తే మేము సంతోషపడద్దా? ఏమి సంతోషం అంటే పండగ. సంతోషం దేంట్లో ఉంది? సంతోషం ఎక్కడ ఉంది? నేను కూడా వస్తా.
నేను ఓకే, మా కుటుంబం అంతా కలిపి వస్తాం. సంతోషం ఎక్కడుంది? కాదు, వాక్యానుసారం ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఈ లోకంలో అక్కడ సంతోషం ఉంది, ఓకే. ఇక్కడ అమ్మా దేవుని కనపరచడం, మాట్లాడు, అందరూ మాట్లాడు. ఎవరి నోటి ఏమొస్తుందో, ఎవరి దగ్గర ఎంత ఆసక్తి ఉందో, ఎవరి దగ్గర ఎంత జ్ఞానం ఉందో, ఎవరి దగ్గర ఎంత టాలెంట్ తెలుసుకున్నాం. సంతోషం అంటే ఎక్కడ వస్తుంది? ఎప్పుడైతే నడుస్తున్న వారిని నీతిమంతులను మార్గంలో నడిపిస్తారో సంతోషమే. ఆయన వాక్యం తెలుసుకొని ఇప్పుడు మనమేమంటాం లోకానుసారంగా? పండగ వచ్చిందయ్యా మేము డప్పు కొట్టుకోవద్దా, పండగ వచ్చిందయ్యా మేము ఎగరొద్దా, పండగ వచ్చిందయ్యా మేము సంతోషం. మన వాళ్ళు చాలా మంది అంటున్నారు అన్నమాట, పండగ వచ్చి సంతోషంగా అంటున్నాం. సంతోషం ఎక్కడుంది? పండగలో ఉందా? సంతోషం చీరలో ఉందా? సంతోషం సారాయిలో ఉందా? సంతోషం డప్పులో ఉందా? సంతోషం డప్పులో ఉందా? దేంట్లో సంతోషం? సంతోషం ఎక్కడ చెప్తావు? తీసుకుందాం సంతోషం. మనం కూడా సంతోషం లేదు, నాకు కూడా కావాలి సంతోషం. సంతోషం ఎక్కడుంది ఈ లోకంలో? మాట్లాడచ్చు, రకరకాలు మాట్లాడచ్చు. ఓకే, మంచి. అది కూడా తెలిసిన సువార్తలను చెప్పడము ఓకే, మంచిది. అవన్నీ ఓకే. దాంట్లో సంతోషం ఉందా? 8:39 చూడండి. అపోస్తలుల సంతోషం ఎక్కడుందో? 8:39 వచ్చారు. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయిను. నపుంసకుడు ఎక్కడ సంతోషము? నీంట బాగా 4 డక్కులు, 3 మ్యూజిక్లు, 6 సౌండ్ సిస్టర్లు, 7 కీబోర్డు, 10 పలకలు, 7 బాటలు, 6 బాటలు, 3 సిగరెట్ ప్యాకెలు, 4 బీడాలు పెడితే సంతోషం ఉందా? ఎక్కడ సంతోషం ఉండేది? ఎక్కడ సంతోషం? సంతోషం ఉందా? ఇప్పుడు ఎక్కడ సంతోషం దొరుకుతుంది మనకు? వారు నీళ్ళల్లో నుండి వెడలి వచ్చి నీళ్లు విడిచిపెట్టి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నెక్స్ట్ నపుంసకుడు సంతోషించుతూ. ఎక్కడ సంతోషం? బాగా 50 పలకలు, 60 డబ్బులు, 100 మ్యూజిక్లు పెడితే అదే పెట్టదు చూడండి. ఆటో తీస్తారు చూడండి. ఆటో కాదు, మనం ఆయన పెట్టిన చూడండి. సీను డీజేనా? డీజే సంతోషమేనా అమ్మా? సంతోషమేనా? సంతోషం ఎక్కడ తెలుసునా? మాట్లాడు. బాగా కరెంట్ లేదు, ఇంకా బాగా ఈజీగా ఉంటుంది. కరెంట్ ఉంటే ఎందుకు ఈజీగా ఉండదు? కరెంట్ లేదు ఈజీ. ఎందుకన్నావా? ఫ్యాన్లు ఆడితే నిద్ర వస్తా. ఇప్పుడు చెమట వచ్చి నిద్ర రాదు. చెమట వచ్చి నిద్ర వస్తుందమ్మా? మేలుకు వస్తాను. మరి ఇప్పుడు ఎక్కడ సంతోషం? ఏ సంతోషం తీసుకున్నాం? అవితో కొన్ని ఆటపాటు తీసుకుందామా? ఆడు నీళ్ళలో బయటికి వచ్చిన తర్వాత నపుంసకుడు సంతోషంగా ఏం తీసుకున్నాడు? సంతోషానికి ఏ మ్యూజిక్ పొందుకున్నాడు, ఏ సౌండ్ పొందుకున్నాడు, ఏ పాట పొందుకున్నాడు, ఏ ఆట పొందుకున్నాడు? క్రైస్తవురాలా అక్కడ కాదండి. ఏది అక్కడ? ఏది అవసరత? పీర్ల కాడికి పోయినామంటే ఏముంది లాభం? మడుగు. ఎన్ని రోజులు అయింది అక్కడ పండగది? 3 రోజులు గలాటేనా? 3 రోజులు గలాటేనా? మీరు లేదమ్మా ఉన్నవారికి 3 రోజులు గలాటే. 3 రోజులు గలాటే అవులేదు. కానీ పండగ, మీ పండగ విషయం నేను మరీ పండగ ఓకే కావాలేదు. మరీ బైబిలే ఒక అద్భుతంగా చెప్పలేము. పండగ చేసుకో. ఏ పండగ చేసుకోవాలి? క్రీస్తుని ముందు పెట్టుకొని చేసుకో. క్రీస్తు వెనక పెట్టుకొని చేసుకోవాలి. క్రీస్తుని వెనక పెట్టుకొని పండగ చేసుకోవాలి. అది పండగ కాదు. క్రీస్తుని ముందు పెట్టుకొని చేసుకోవాలి. అందుకని మార్తా మరియలారా, మార్తా ఏంటి నువ్వు ఎదిగేది? మరియా ఏంటి నువ్వు చేసేది? ఈ పండగ మరియా పండగ చేయి, మార్తా పండగ చేయకు. మార్తా ఏం పండగ చేయింది? విస్తారమైన పేడ వేసుకుంది, అప్పులు కాస్తుంది, బట్టలు ఉత్తుంది, ఇల్లు తుడుస్తుంది, రంగులు వేస్తుంది. ఏదయ్యా స్వామి నువ్వు ఒకటివి పంపేయాన్ని. మార్తా విస్తారమైన పని వల్ల ఉత్తమైన మరి ఉంటారు. ఈ పండుగ చేయి. ఇక్కాయమా జాగ్రత్త. బంధువులు ఆహ్వానించు, వద్దల్లా. బట్టలు తెచ్చుకో, వద్దల్లా. మంచి తిండి తిను, వద్దల్లా. మంచిగా ఇంటికి శుభ్రం చేసుకో, వద్దల్లా.
కానీ ఎవరిని ముందు ఉంచాలి? మరి ఎవరిని ముందు ఉంచింది? యేసుక్రీస్తు పాదం లేదు, కూర్చొని వాక్యం వింటా ఉంది. అందుకని కొరింథీ రాసిన పుస్తకంలో ఉన్న మాట 6:19 ప్రకారం 6:19 ప్రకారం మనం చేద్దామా? లేదంటే రోమా 13:10 ప్రకారం చేద్దామా? రోమా 13:10 తీసుకుందామా? 6:19 తీసుకుందామా? 6:19 ఎంతమంది తీసుకుంటాం? సరే రోజు చెప్పు తీసుకుందాం, ఎక్కువ చెబుతున్నాండి. ఒక ఆయన అంట ఆడ చిరకంపల్లి గురువు అని అంటాడు, చూసి ఆయన పేరు ఏంటారు చాలా మంది. గురువు అని చాలా డబ్బులు అప్పు చేసి ఐపీ పెట్టి కనపడకుండా వెళ్ళిపోయినాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన బాబు తీసుకున్నాడు, పొలాల పాలు ప్రతి ఆదివారం చర్చికి పోతాడు. మిగతా రోజు మందు తాగుతాడంటే ఆదివారం తాగడం అనుకుంటా. ఆదివారం మాత్రం మందు ఆడాలి. దేవుడు నమ్ముకుంటాడు వస్తే మా నమ్ముకుంటాడు ఓకే. ఆదివారం మాత్రం మందు ఆడడం ప్రతిరోజు తాగుతాడు. ఆదివారం అంటే నేను తాగడం మందు, ఎందుకంటే నేను చర్చికి పోవాలంట. ఇది భక్తేనా? ఇది భయమేనా? ఇది ఎలా అవుతుంది? ఆదివారం మేము బల్ల తీసుకోవాలంట, ఆదివారం చర్చికి పోవాలంట, ఆదివారం మందు ఆడదు, మిగతా తాగచ్చు. అది ఆయన ఆలోచన. అందుకని నా పాటికి నేను ఏది కూడా కరెక్ట్ అనుకోకూడదు. నా పార్టీ ఓకే, కరెక్ట్ జవాబు నాది నేను కరెక్ట్ అంటే నన్ను నేను బురదలో వేసుకున్నట్టు, నన్ను నేను లోయలో దించుకున్నట్టు. అందుకని అల్లుడితో కూడిన ఆట పాట, ఆట కావాలా పాట కావాలా, ఆట కావాలా పాట కూడా పడతారు. చూడండి ఏదో పాట సినిమాలు పడతారు. ఆట కావాలా పాట కావాలా అమ్మా? ఏంటమ్మా? ఆట పాట రెండు కావాలా? ఏముందమ్మా? ఎవరిని బలపడతాడో, ఎవరిని బాగుపడతాడో, ఎవరిని ఉద్యోగపడతాడో, ఎవరిని నష్టపడతాడో, ఎవరిని బాధపడతాడో, ఎవరిని బాధపడుతున్నప్పుడు చదువు చూడండి. ఇది వచ్చా మొదటి తెస్సలోనికీయులకు రాసిన పుస్తకం 3వ అధ్యాయం 7వ వాక్యం. ప్రతిదానికి ఆన్సర్ జవాబు, ప్రతిదానికి క్వశ్చన్ ఉంది, జవాబు ఉంది. 3:8 మొదటి తెస్సలోనికీయులకు రాసిన పుస్తకము 3వ అధ్యాయం 7వ వాక్యం. చదవమ్మా. ఏలైనగా మీరు ప్రభువునందు స్థిరముగా చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రి పగలు అత్యధికముగా దేవుని వేడుకొనుచున్నాను. మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుతున్న యావత్తు ఆనందం నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఇలాగ దేవునికి తగినట్టుగా చెల్లిస్తున్నావా? దేవుడు నమ్ముకున్న వారికి కొన్ని రుచులు వదులుకోవాలి. దేవుని నమ్ముకున్న వారు కొన్ని రుచులు వదులుకోవాలి, కొన్ని అలంకరణలు వదులుకోవాలి, కొన్ని డెకరేషన్లు వదులుకోవాలి, కొన్ని చూపులు వదులుకోవాలి. మొదటి పేతురు చూద్దాం, జవాబు దొరుకుతుంది. పేతురు రాసిన మొదటి పుస్తకం 4:3. పేతురు రాసిన మొదటి పుస్తకం 4:3. పేతురు రాసిన మొదటి పుస్తకం 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేస్తాలు చేసేది ఎవరు? మనమే. ఆగండి, ఎవరు పోకిరి చేసేది? మనమే. దేవుడు నమ్ముకుంటేవారు అది కాదు, మనమే నేనే. మీరేమో కాదు, మీరేమన్నా అలాంటి చూడాలనుకున్నట్టు నేనే చేసేది, నేను చేయించరా? నువ్వు చేయించరా? మరి నీకు నాకేం డిఫరెన్స్? అంటే వాక్యం చెప్పేవాడు చేయవుడు, వాక్యం నేను చేయించరా? వాక్యం చెప్పేవాడు ఏం చేయవుడు, వాక్యం వినేవాడు చేయించరా? వాక్యం వినేవాడు కానీ వాక్యం చెప్పేవాడు కానీ క్రీస్తుని ఎవరైతే అంగీకరించారో అందరికీ ఒకే క్యూ. చదవండి అన్నమాట. మనము పోకిరి చేస్తాలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతిందులు, చేయదగినవి, విగ్రహ పూజలు, చేయకూడనివి, వాటిని ఇవన్నీ చేయదగినవి.
విగ్రహ పూజలతో ఓకే, ఆటపాట ఓకే, ఇందులో ఓకే, చిందులు ఓకే, మందు ఓకే. వీటన్నిటిని చేస్తే ఒకవేళ నువ్వు వీటన్నిటిని అనుసరిస్తే విగ్రహ పూజ చేసినట్టే. విగ్రహ పూజ చేసినట్టే. లేదయ్యా ఉత్త మందేనయ్యా, లేదయ్యా ఉత్త డాన్సేనయ్యా, లేదయ్యా ఉత్త సంగీతాలయ్యా, ఉత్త మ్యూజిక్ అయ్యా, ఉత్త అదే ఏంటంటే వీటిలో అది కూడా ఒకటి, అది కూడా ఒకటి ఒప్పుకోవచ్చు. మరి మనకు ఆ దేశంలో రాసే పత్రికలు ఏమంటారంటే స్థిరంగా, ఎవరు స్థిరంగా ఉన్నవారు మరి వాళ్ళంతే వీళ్ళు అందరము పనులు లేనివాడు. పనులు లేనివాడు ఏం తింటాడు? పనులు లేనివాడు ఏమి తింటాడు? మా ముక్క తినరా? అందుకని భక్తి లేనివాడు వాక్యమైన పనులు ఉండాలి. వాక్యమైన పనులు ఉంటే ఏ పండు అయితే తింటాం, ఏ ఎముకైనా ఉంటాం, ఏ పండు అయినా నమ్మి తింటాం. వాక్యమైన పండు మనలో లేదు. ఈ పండు ఉంది కానీ లోకానుసార పండు, కానీ వాక్యమైన పండు ఉండాలి. స్థిరమునే లేదు. ఏదో గబాను కొట్టాడుకొని మంచి సౌండ్ సిస్టమ్, మంచి మ్యూజిక్ మన చెవు పీపుతాం, మన చెవులు ఈజీగా పోగొట్టాం. చూద్దాం చూద్దాం, ఈరోజు చూద్దాం, రేపు చూద్దాం. అందుకని పేతురు భక్తులు ఏం చెప్తున్నారు? ఏం చెప్పారు పేతురు భక్తులు? పేతురు గారు ఏం రాశారు అక్కడ? పోకిరి శాస్త్రం. పోకిరి శాస్త్రం. పోకిరి ఏం చేస్తుంది? పోకిరి శాస్త్రాలు ఎలా ఉంటాయి? పోకిరి చేస్తాను గొడవలు, పోకిరి ఎవరు చేసి చేస్తాడు? పోకిరి క్రైస్తవుడు అవుతాడా? పోకిరి క్రీస్తు అంగీకరించాడా? మద్యపాన వాడు క్రీస్తు అంగీకరించాడా? అల్లరితో కూడిన ఆడవాడు క్రీస్తు అంగీకరించాడా? మరి వాటన్నిటికీ మనం దూరంగా ఉండాలి. మన ప్రభు ఇలా చెబుతున్నాడు. నేను చెప్పట్లేదు, నేను కూడా వాటికి దూరంగా ఉన్నాను. అందరం దూరంగా ఉండాలి. అందరం దూరంగా ఉన్నట్టయితే ప్రభు దగ్గరికి వస్తాడు. అందరం దగ్గరికి అయితే ప్రభు దూరం ఉంటాడు. చూద్దాం, నేను చూద్దాం. చూడండి, మొదటి చేసి 4:1-4. మొదటి చేసి పుస్తకం అడిగే పుస్తకం 1:4 వచ్చాం. అందువలన 1:4 1:4 వచ్చింది. ఏలైనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఎవరి వల్ల ప్రేమపడ్డావు? ఎవరి వల్ల ప్రేమపడ్డావు? దేవుని వల్ల ప్రేమపడి ప్రేమింపబడిన సహోదరులారా, ప్రేమపడి సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాటతో మాత్రం కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ వెద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలుసు. మీ నిమిత్తము మేము మీ వెడల ఎట్టివారమై ఉంటుమో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం. ఎక్కడుంది ఆనందం? అమ్మా కల్పనమ్మా, ఆనందం ఎక్కడుంది? మన ఇంట్లో ఉంది ఆనందం, మా హృదయంలో ఉంది ఆనందం, మా ఇంట్లో ఉంది ఆనందం. దయచేసి క్రీస్తుని అంగీకరించిన మనం 2016 నుంచి 2012 నుంచి 2010 నుంచి 2000 నుంచి చేస్తున్నామేమో మనం. ఏంటి? క్రిస్మస్ రోజు అయ్యా వద్దయ్యా ఒక ఆయన పటాకులు తెచ్చి కాల్తారు. తెల్లవారు వీధి మధ్యన పోతుంటే అంట కాదు. ఏం చేయాలి? కాకూడదు. ఈది భజన పోయేటప్పుడు ఏముండాలి? ఎక్కడ గల్లలు వచ్చారు, ప్రకటించారు. దాన్ని బట్టి మనం వాళ్ళు చేస్తున్నాం అంతే. గల్లలు వచ్చి ఆనాడు అక్కడెక్కడో అరణ్యంలో క్రీస్తు పుట్టాడని, అడవి ప్రాంతంలో క్రీస్తు జన్మించాడని ఊర్లోకి వచ్చి దాని గురించి మనం చేస్తాం. ఏం చేస్తున్నాం మనం? ఆయన గురించి ఏం చెప్పుకుంటాం, ఆయన గురించి పాట పాడతాం, ఆయన ప్రార్థన. మరి పటాకులు, డప్పులు, మ్యూజిక్లు ఇవి కావాలా? ఇది పేరు నాకడ పటాకులు కాదు, పిల్లకడ పటాకులు కాదు, మనం ఇది పటాకులు. ఎక్కడ డిఫరెన్సు? మనము కొన్నింటి వదలాలి, కొన్నింటి పొందుకోవాలి, కొన్నింటి వదలాలి. లేదా అవి పొందుకోవాలి కాదు, జరగదు. ఏమన్నా ఇక్కడ 1:4 మొదటి దేశంలో పుస్తకంలో ఇప్పుడు మనం ఎవరి ద్వారా ప్రేమపడ్డాం? పటాకుల ద్వారా ప్రేమించబడ్డామా? లేదంటే 4 పలకలు, 7 తూణులు, 6 మ్యూజిక్ల ద్వారా ప్రేమించబడ్డామా? ఎలాగ చూడు. మరి పలగీరు లేకపోతే అనుకో ఘోరంగా చేస్తారు.
అంత ఘోరంగా చేస్తారు. డాన్సులు పెద్ద సౌండ్ పెట్టి ఒక స్టేజ్ కట్టి ఇది గణపరచడమేనా, ఇది మహింపరచడమేనా, ఇది బాధపరచడమా? అమ్మా ఇప్పుడే ఎక్కువ ఉంది ఇంకా, ఇప్పుడు ఎక్కువ ఉంది ఇంకా. బయట అదే షేర ఒకటి ఏంటి బోధ కట్టి బోధ కూడా పెట్టారు చూడండి. బోధ కట్టి ఒక గూడు వేసి ఆ గుడిలో ఒక చిన్న బొమ్మలు ఉంటాయి, బాల వేసి ఒక బొమ్మలు పెట్టాడు. ఒక ఆవును పెట్టి కొన్ని చిన్న చిన్న పిచ్చుకలు అవి పెట్టి ఏంటి ఈ దేవుడికి ఇష్టమేనా? ఇంకా తెలుసు ఏం ఎట్లా తెలుసు అంటే చేతులతో శివుడు వాడుతాడు. చేత్తో పెడతాను, ఇవన్నీ చేత్తో పెడతాను. బోధ చేత్తో పెడితే, బొమ్మ చేత్తో పెడితే, ఆవు బొమ్మ చేత్తో పెడితే, పిసుక బొమ్మ చేత్తో పెడితే అన్ని చేత్తో పెడతాను కాదు. ఎవరు దేవుడు? వాక్యం. అది వాక్యమును, వాక్యము దేవుని దేవుడు, వాక్యమే దేవుడు. జాగ్రత్త, రకరకాల భ్రష్టు పెట్టిస్తాం. ఏమన్నాడు 1:4 మొదటి దేశంలో 1:4 ఏమంటాడు చూడండి. దేవుని వల్ల ప్రేమపడిన వారు ఇలా చేస్తారా? ఇది కరెక్టేనా? మనం తెలుసుకుందామా? లేదంటే మనం కూడా వదిలే తెలియకుండా మూసుకునే ఉందామా? తెలియకుండా మూసుకుని సేవకుని ఉంటున్నాం. క్రైస్తవమే కానీ క్రైస్తవత్వం తెలుసు. క్రైస్తవత్వం తెలుసు. క్రైస్తవం అయినా కూడా క్రీస్తు తెలుసు. మరి దయచేసి ఎవరి అమ్మ ఉడక ఉంది కాబట్టి భోజనాన్ని తొందరగా ముగిచేద్దాం, ఇబ్బంది లేదు. ఇంకొక మాట చూద్దాం. మొదటి తిమోతి రాసిన మొదటి పుస్తకం 5:6 చూద్దాం. మొదటి తిమోతి 5:6 జాగ్రత్తగా వాక్యం వినండి. ఉడక కానీ ఏమన్నా కానీ సుఖభోగములు కావాలా వద్దా? వదా అయితే బుద్ధిగా పొందాడు. సుఖభోగం లేదు చదవండి. సుఖభోగం లేదు ప్రవర్తించినది బ్రతుకుచుండి అమ్మా ఆయన అప్పుడే దెబ్బ కొడతాడు. ఇక్కడ సుఖభోగముల యందు బ్రతుకుచుండినా కూడా చచ్చింది. ఏం లాభం? 60,000 రూపాయలు పెట్టి క్రిస్మస్ పట్టు చీర కొన్నావు, చర్చికి పో. 70,000 పెట్టి ఎదురు పోసావు, క్రిస్మస్ చర్చికి పో. సుఖభోగముల యందు బ్రతికినా కూడా చచ్చింది. నువ్వు అనుకోవచ్చు నేను క్రీస్తుని అంగీకరించానయ్యా, రంగులు ఇచ్చాను, డెకరేషన్ చేశాను, బట్టలు ఇచ్చాను, కోటి కోచాను, అల్లుడు గోడలు చేశాను, కూతురు అప్పచ్చ చేశాను అనుకోవచ్చు. కాదు, లోకాంతరం తింటూ ఓకే కాదలేదు. సుఖభోగముల యందు క్రీస్తును పక్కన పెట్టి సుఖభోగములు నువ్వు అనుసరిస్తున్నావా, సుఖభోగములు నువ్వు పాటిస్తున్నావా, వాటిని పాటించి వాటిని అనుభవిస్తూ ఉంటే ఏ లెక్కలు ఉన్నావు? సచిందే అది బ్రతికి ఉన్నా కూడా సచ్చినట్లే. మరి ఉన్న బోధ ఉన్నట్టు మనం తెలుసుకోలేదు. మనం బ్రతకాలంటే, మనం ఉన్నెన్నాళ్ళు బ్రతకాలంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఖచ్చితంగా మనకు అక్కడే. సరే మంచిది. మరి ఒకవేళ భోజనాలు అయితే చూద్దాం, చూడండి ముగించేద్దాం. అయినా చూడే ఒకసారి మంచిది అయినా ఓకే తొందరగా ముగించేద్దాం. అయిపోయింది, ఏం లేదు. చిన్న మనవి అందరికీ ఆదివారం గురించి కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. కొన్ని అధ్యాయాలు కేవలం ఆదివారం గురించి. అమ్మా ఆదివారం కూర్చోండి. ఆదివారం